హలో ఫ్యామిలీ హాయ్. ఎలా ఉన్నారు? సో ఇవాళ డేట్ వచ్చేసి June 13th. సో మార్నింగ్ 5 AM అవుతుంది. సో యాజ్ పర్ తమ్నైల్ మీరు చూసుంటారు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మహాబలిపురం. నేను యాక్చువల్లీ చెంగల్పట్టులో ఉంటాను, నియర్ చెన్నై దగ్గర. సో ఇక్కడ నుంచి అరౌండ్ 40 కిలోమీటర్స్ ఉంది. సో జస్ట్ ప్లానింగ్ టు గో దేర్. నేను యాక్చువల్లీ పరనూరు వెళ్తున్నాను. సో అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, 4-5 ప్లేసెస్. సో అక్కడ వెళ్ళి చూసి అలా అలా పిక్స్ దిగేసి జస్ట్ ఎక్స్ప్లోర్ మహాబలిపురం. ఓకే, లెట్స్ గో. హాయ్ గైస్, మొత్తానికి వచ్చేసా మహాబలిపురం. బ్యాక్ కూడా కనబడుతూ ఉంటుంది. సో ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అంట. ఏమో నాకు అంతేం అనిపించలేదు మరి ఇక్కడ. ఏమో మరి. ఓకే, లెట్స్ గో అండ్ వాచ్. సో ఇది వచ్చి ఒక అన్ఫినిష్డ్ కేవ్ అండ్ అండ్ ఆల్సో అర్జున పిలిన్స్. బేసిక్గా ఏంటంటే ఆ కేవ్ ఒకళ్ళు కట్టుంటే ఇట్ వుడ్ బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కేవ్స్. అది డైరెక్ట్గా మౌంటైన్స్, బిగ్ బిగ్ రాక్స్కి వెళ్ళిపోతుందంట. అలా కడదాం అనుకున్నారు పల్లవాస్, బట్ అవ్వలేదు పాపం. సో ఈ బేసిక్గా అంతేం బాగాలేదు, బట్ ఆబ్వియస్లీ అన్ఫినిష్డ్ కదా. సో మీకు అంతగా అంటే చూడ్డానికి వాజ్ నాట్ గ్రేట్ యాక్చువల్లీ. మీరు చూసేది లైక్ అర్జునాస్ పెనెన్స్. ఇది బేసిక్గా అర్జునుడు మహాభారతం టైంలో లైక్ పాశుపతాశ్రమం కోసం శివుడు బాగా తపస్సు చేశారు. సో దాని గురించి అండ్ ఆల్సో హిస్టారికల్స్ ఏం చెప్తారంటే భగీరథుడు కూడా గంగని భూమికి దింపడం కోసం కూడా పెట్టారని. మీకు ఆ ఎలిఫెంట్స్, ఆ మనుషులు అవంతా లైక్ పీపుల్ని అట్రాక్ట్ చేయడం కోసం దే స్కల్ప్టెడ్ అన్నమాట. సో కమింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ కాల్ కృష్ణాస్ బటర్ బాల్ ఆర్ కృష్ణుడి వెన్నముద్ద. మెయిన్ థింగ్ ఎందుకంటే సో కృష్ణుడు దీన్ని వెన్నముద్ద అనుకొని దాన్ని దాన్ని దొంగతనం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, అందుకని అలా పెట్టారంట. అండ్ దీని వెయిట్ వచ్చేసి అరౌండ్ 250 tons, అంటే ఒక టన్ వచ్చేసి ఆల్మోస్ట్ 1000 కిలోలు. సో అన్ని కిలోలు ఉన్న అది అలా బ్యాలెన్స్ అవ్వడం ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్. సో కొంతమంది వచ్చేసి అదొక న్యాచురల్, ఐ మీన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ బాగుంది అట్లా అంటారు. ఇంకొంతమంది వచ్చేసి అది కృష్ణుడి లీలలాగా ఫీల్ అవుతారు. బట్ ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. సో ఆ బ్యాలెన్సింగ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ఫర్ ద మహాబలిపురం ప్లేస్ కూడా. మీరు ఫస్ట్ మహాబలిపురం కొడితే అదే వస్తుంది అట్లా. యా. నెక్స్ట్ మీరు చూసేది రాయగోపురం. ఇది విజయనగర డైనాసిటీ వాళ్ళు బిల్డ్ చేశారు చాలా ఏళ్ళు పల్లవాస్ పాలించిన తర్వాత. వీళ్ళు దీన్ని పెద్ద ఒక టెంపుల్ గేట్వే లాగా ప్లాన్ చేశారు, లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ టెంపుల్ గేట్వే లాగా. కానీ ఎందుకో తెలీదు, పంప్ చేయలేకపోయారు. బట్ నేను చూసిన దాంట్లో మహాబలిపురంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ హ్యావ్ సీన్. మీకు ఆ బేస్ ఉన్నా కూడా మీకు అదే ఇంపాక్ట్ లుక్ ఇస్తుంది. దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. బట్ నాకే కాదు, చాలా మందికి ఇది చాలా ఇష్టం. అండ్ ఇక్కడ నుండి యూ కెన్ సీ అ లైట్ హౌస్ కూడా, అది ఉంది. దట్స్ లైట్ హౌస్. యూ హ్యావ్ మంచి వ్యూ కూడా దొరుకుతుంది. అండ్ అప్పట్లో ఇది కట్టుంటే అసలు ఎలా ఉండేదో ఒకసారి మీ ఊహకి వదిలేస్తున్నా అసలు. బట్ నాకు ఇది అసలు కట్టకపోయినా కూడా నాకు ఇది బాగా నచ్చింది. సో దట్స్ అ థింగ్. నెక్స్ట్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి పంచరథ. ఇది నాకు తెలిసి లైక్ ఇప్పటివరకు చూసినంత ఒక ఎత్తు, లైక్ ఇది ఒక ఎత్తు. అసలు ఎలా కట్టారా బాబు ఇదైతే, అసలు ఇట్స్ వెరీ గ్రేట్. అసలు ఒక చిన్న గ్రాఫైట్ రాయి నుండి ఒక 5 పెద్ద రథాల్లా కట్టారు. ఇవి బేసిక్గా రథాలు కాదు, జస్ట్ నేమ్ వచ్చేసి రథ అని పెట్టారు ఒక్కొక్కరికి అనమాట. లైక్ భీముడికి, ధర్మరాజ్కి, అర్జునుడికి, నకుల సహదేవుడికి, ద్రౌపది. సో లైక్ దీస్ ఆర్ ద బెస్ట్ రథాస్. అంటే ఒక చిన్న గ్రాఫైట్ నుంచి ఇంత కట్టారు. అసలు ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రెసెంబుల్ చేస్తున్నట్టు. అందరికన్నా పెద్ద వచ్చేసి భీముడి రథ. ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రథ అనమాట. యూ విల్ సీ నెక్స్ట్ ఆ వీడియోస్లో. నేను అన్నిటికీ పెట్టా కింద. లైక్ ఏది ద్రౌపది, ఇప్పుడు కనిపించేది వచ్చేసి ఇట్స్ లైక్ నకుల సహదేవుడిది. హియర్ కమ్స్ ద పవర్ కింగ్ లాగా దిస్ ద భీమ. భీముడు రథ చాలా పెద్దది. అందరికంటే చిన్నది ద్రౌపది రథ. ఇది మెయిన్ అంటే ఆర్కిటెక్చర్ దీని ఫేమస్. సో పెట్టేసి దాన్ని ఒక్కొక్కరికి ఇచ్చారనమాట. ఇది ధర్మరాజుది. ఎవ్రీథింగ్ అసలు సో బ్యూటిఫుల్గా చేశారు అసలు. ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ. ఫైనల్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ షీషోర్
మహాబలిపురం టెంపుల్. ఇక్కడ శివుడు దేవుడు ఉంటారు. సో దే ప్రే ఫర్ లార్డ్ శివ. సో కమింగ్ టు దిస్ టెంపుల్, ఇది పక్కన బే ఆఫ్ బెంగాల్ పక్కనే ఉంటది. అది ఆల్మోస్ట్ ఆ బే ఆఫ్ బెంగాల్ యొక్క విండ్స్ అవన్నీ, కరెంట్స్ అవన్నీ లిటరల్లీ ఇట్ వాస్ లైక్ ట్రైయింగ్ టు విత్‌స్టాండ్ లైక్ మోర్ దాన్ 1300 ఇయర్స్. సో దట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ ఆల్సో ఇది బ్లాక్స్ ఆఫ్ గ్రానైట్ తో బిల్డ్ చేశారు. సో విచ్ మేక్స్ ఎ మైల్‌స్టోన్ ఇన్ ద సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ దట్స్ వాట్ సీ. అండ్ బే ఆఫ్ బెంగాల్ పక్కన అసలు ఈ టెంపుల్ చూస్తుంటేనే ఇంకా జంపర్ మే బంపర్ అన్నట్టుంది. ఆ వ్యూ గానీ ఎవ్రీథింగ్ అసలు సూపర్ ఉంది. ఇది యాక్చువల్లీ దీనికి వెళ్ళొచ్చు, పక్కన బీచ్ చూడొచ్చు. అండ్ అక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. ఇఫ్ ఏమన్నా పర్చేజ్ ఏదైనా చేయొచ్చు. కానీ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట ఆ సీ షోర్ పక్కన టెంపుల్. అండ్ బేసిక్‌గా రాయలే, బట్ ఇట్స్ గుడ్ ఎక్స్‌పీరియన్స్ దట్ ఐ హావ్ సీన్. సో, సో మస్ట్ వాచ్ అంటే ఇదే చెప్తా. ఆ బీచ్‌కి ఇది సో పర్ఫెక్ట్ వైబ్ కూడా సెట్ అయింది. కానీ నేను వీకెండ్ ఎళ్ళా కదా! నాకు కొంచెం రష్ ఎక్కువుండింది. బట్ ఇట్స్ గుడ్ టు సీ యాక్చువల్లీ ఎవ్రీథింగ్. యాహ్! హలో ఫ్యామిలీ. హాయ్. జస్ట్ నౌ అయిపోయింది ట్రిప్ మహాబలిపురం. మీకు యాక్చువల్లీ ఒకవేళ చెన్నై వాళ్ళైతే మీకు ఐ థింక్ మీకు లోకల్ బస్ కూడా ఉంటది. యూ కెన్ కమ్ టు ద యాక్చువల్లీ మహాబలిపురం స్టాప్ కూడా ఉంది. సో అన్ని లోకల్ బస్ వెళ్తుంది. ఇక్కడ నుంచి ఓఎంఆర్, ఎక్కడి నుంచైనా రావచ్చు. రైల్ మాల్ నుంచి కూడా. అండ్ యాక్చువల్లీ అక్కడ మహాబలిపురంలో కూడా లైక్ నియర్ బై బీచ్ దేర్ యూ హావ్ లాట్ ఆఫ్ రూమ్స్ యాస్ వెల్. అండ్ చాలా బాగుంటది. అండ్ కమింగ్ టు ద లైక్ రోడ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది బైకర్స్‌కి అయితే. మీ ఇక్కడ ఎవరైనా చెన్నైలో ఉంటే ఫస్ట్ బైక్ వేసుకొని మహాబలిపురంకి వచ్చేయండి. లైక్ స్మూత్ రోడ్స్ అండ్ చాలా బాగుంది. నేను ఇంకా గేర్ అన్ని వేసుకొని చెమట చచ్చిపోయా కానీ బట్ యూ విల్ హ్యావ్ ఎ లైక్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ కమింగ్ టు మహాబలిపురం, ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ లైక్ సూపర్ అని కాదు. ఒకప్పుడు బాగుండేవండి. ఇప్పుడంతా ఆ గోడలు, రాళ్ళు, రప్పలు తప్పితే జస్ట్ వాటిని చూడడానికి చాలా మంది వస్తున్నారు. అక్కడ అదే ఎక్కువ రష్ లేదు. నేను వచ్చిన వీకెండ్ అయినా నాకు అసలు ఖాళీగానే ఉంది. మీరు కూడా వస్తే రండి సరదాగా బైక్ వేసుకొని. నేను కూడా ఇప్పుడు అక్కడి నుంచి అలా చెన్నై వచ్చి బింజ్ వాచ్ చేద్దామని మరైన్ మాల్లో దాని కింద ఎదురుగా షాప్ ఉంటే అక్కడ కూర్చున్నా. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ పైన నడిపాను. సో ఇంకా చాలా నడపాలి చెంగల్పట్టు అంటే ఇక్కడ నుంచి ఇంకా మరి 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు ఉంటుంది. సరే కొంచెం రెస్ట్ తీసుకున్నాం. అసలే ఉపవాసం ఇవాళ. సో సాయంత్రం 6-7 వరకు ఏం తిన్నాం చూద్దాం. ఎలా ఎనర్జీ సస్టైన్ చేయాలి మెయిన్ థింగ్. అదే మూవీస్కి వెళ్తే కొంచెం అలా సెట్ అయిపోద్దని అలా ప్లాన్ చేశాను. అండ్ నాకు తెలిసి నేను 2 బెస్ట్ మూవీస్కి వెళ్తాను. సో వాటి రివ్యూస్ కూడా కమింగ్ వీడియోస్లో వస్తాయి. సో బెటర్ యూ గైస్ కమ్ టు మహాబలిపురం బై బైక్ అండ్ ఎంజాయ్ ద రైడ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఇంకేమైనా ఐడియాస్ వస్తే పెడతా. థ్యాంక్ యూ.